హలో నమస్తే. ప్రస్తుతం అయితే మనం కోయిలకొండ మండలం స్థానికంగా మల్కాపూర్ గ్రామ పంచాయతీలో అయితే ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విష్ణుమూర్తి గౌడ్, అదేవిధంగా కె మోహన్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అయితే మనతో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించిన ఒక ప్రచారం హడావిడి ఈరోజు సాయంత్రంతో తెరపడనుంది. మరి దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా స్థానికంగా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసింది, గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో, మరి ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఏ విధంగా సన్నద్ధమైనరు ఏంటిదని చెప్పేసి సో బీఆర్ఎస్ నాయకులు కృష్ణమూర్తి గౌడ్ మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇది. నమస్తేనా? నమస్కారం సార్. ఇంటింటి ప్రచారంలో మరి మార్నింగ్ లేచి ఈవినింగ్ వరకు ప్రస్తుతం కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ఇంటింటి ప్రచారం చేస్తున్నట్టున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నారు? ప్రజలకెళ్ళి ఇంతవరకు ఆల్రెడీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీకి వేసిండ్రు. ఇప్పుడు ప్రస్తుతానికైతే దాదాపు ఇక్కడనే ఎక్కువ వేస్తారు కంపల్సరీ. ఎందుకోసం అంటే వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా కరెక్ట్ చేయలేదు. దానివల్ల మాకైతే ఇప్పుడు కంపల్సరీ 100% ఓట్లు మాకే పడే అవకాశం ఉంది. అంటే 6 గ్యారెంటీలు ఇచ్చి అసెంబ్లీలో మోసం చేసారు. ఆ మోసం ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ఎవరు పార్లమెంట్ ఎలక్షన్లలో వేయరు. ఇప్పుడు కంపల్సరీ మాకైతే అంటే కేసీఆర్ చేసినవి చాలా ఉన్నాయి. 10 ఏళ్ళకి వెళ్ళి ఆల్రెడీ నీళ్లు కానీ, ఇక్కడ రోడ్లు కానీ, తర్వాత గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తాం కానీ, సాధ్యమైన వరకు పింఛన్లు కానీ 200 ఉంటే 2000 వరకు చేసిండు. తర్వాత రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఇటువంటివి చాలా వరకు కేసీఆర్ ఆల్రెడీ ఒక దేవునిలాగా చేసిండు. కాబట్టి కంపల్సరీ ఇక్కడనే వేస్తారు. ఇక్కడైతే 2023లో ఓడించినప్పటి నుంచే పథకాలు కూడా అక్కడితో ఆగిపోయినాయి అనుకోవచ్చు. పథకాలు ఆల్రెడీ ఇప్పుడైతే స్టార్ట్ అయింది, మంచిగానే చేసిండు. కాకపోతే అంటే కొంతవరకు ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసపూరిత వాగ్దానాలు ఇట్లా ఇచ్చి ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పిండ్రు. ఒకటి బస్సు ఒక్కటి మాత్రమే చికలు పట్టుకొని అదొకటి మాత్రమే చేస్తున్నారు. కాకపోతే అంటే ఇటువంటి ఏది ఇప్పుడు ఆల్రెడీ 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9వ తారీఖు రోజు ఆల్రెడీ సంతకం పెడతాడు, ఇవ్వలేదు. మహిళలకు 2500 చెప్పిండ్రు, ముసలిలకు 4000 చెప్పిండ్రు. అటువంటి ఏవి కూడా ఒక్కటి కూడా పాస్ కాలేదు. అటువంటి వాళ్ళు మొత్తం ఇప్పుడు ప్రజలు మొత్తం ఆల్రెడీ కేసీఆర్ అనే కేసీఆర్కి వేస్తాం. ఇంతకుముందు ఆల్రెడీ ఇలా కేసు మోసపోయినాం కాబట్టి కంపల్సరీ మేము కేసీఆర్కి వేస్తామని చెప్తున్నారు. ఇట్లా స్పందన వస్తుంది కాబట్టి మేము కంపల్సరీ 17 సీట్లకు కంపల్సరీ మా దాదాపు 10 నుంచి 12 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కంపల్సరీ వస్తాయి కూడా. సో ప్రస్తుతం మహబూబ్ నగర్ పార్లమెంటులో 3 పార్టీల మధ్య త్రిముఖపోరు అయితే ఉంది. ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఆయన యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటిది మళ్ళీ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటాం అనుకోవచ్చా? ఇది కంపల్సరీ అనుకునవలసిందే. ఎందుకంటే పోయినసారి ఆల్రెడీ మంచిగా చేసిండ్రు కాబట్టి సిట్టింగ్ ఆల్రెడీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి అన్న కూడా మంచిగానే కష్టపడ్డాడు, మంచిగానే చేస్తున్నాడు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మనకు 17 సీట్లు లేకున్నా 17 సీట్లు గెలిస్తేనే మనకు ఆడ పోయి మాట్లాడడానికి, పార్లమెంట్ ఢిల్లీలో పోయి మాట్లాడడానికి ఉంటుంది. కాబట్టి ప్రశ్నిస్తాడు కూడా. లేకపోతే అంటే ఇప్పుడు మనము కాంగ్రెస్ కానీ ఓటు వేసినా కానీ, బీజేపీ కానీ వేసినా కూడా బడేబాయికి చోటేబాయికి వేసిన విధంగా నడుస్తుంది. కాబట్టి మనం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏమి వేసే ప్రసక్తి లేదు, వేయరు కూడా. జనాలు ఆల్రెడీ ఇంతకుముందే చూసిండ్రు కాంగ్రెస్ కేసి మోసపోయినామని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ కంపల్సరీ మాకు టీఆర్ఎస్కు కంపల్సరీ బీఆర్ఎస్కు ఓట్లు వేస్తారు అని భావిస్తున్నాం. వేస్తారు కూడా కన్ఫర్మ్. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నాడు కాబట్టి పక్క నన్ను గెలిపించి నాకు మద్దతు ఇవ్వండి అన్నట్టు ఒక సెంటిమెంట్ రగిలిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు సార్. ఈ వర్కౌట్ ఎడకలేదు. ముఖ్యంగా వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు ఆల్రెడీ భూములకు, రైతులకు భూములు పన్నులు కట్టించుకొని వాళ్లకు నీళ్ళ సౌకర్యం ఇచ్చిన ఆ రోజులలో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పోవడం చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారు పోవడం చేసి తెచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే రోజు ఏమైందంటే నేను దళిత బంధిస్తాను చెప్పలే, రైతు బంధిస్తాను చెప్పలే, రైతు బీమా ఇస్తాను చెప్పలే, కళ్యాణ లక్ష్మి ఇస్తాను చెప్పలే, ఏది లేకుండా. కాకపోతే ఒకటి వికలాంగులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఆ రోజులో 200, 300 పింఛన్ ఉంది. ఆ పింఛని మాత్రం 200 పింఛని 1000 రూపాయలు పోతాను ఒకటే మాట చెప్పి కేసీఆర్ ఆ రోజులలో చేసి ఆయన తెలంగాణ సంపాదించి ఆయన తొలిముఖమైన తర్వాత 200 పింఛని 1000 తీసుకుపోయాడు. ఆ తర్వాత ఇవన్నీ హామీలు ఏమీ లే. ఆ తర్వాత కేసీఆర్ గారు నిధులలో ఆలోచించి రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అన్ని హామీలు లేని పనులు చేసిన ఆయన. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో పరిపాలించిన వాళ్ళు ఏమీ చేయలేదు, అనవసరంగా. ఆ రోజు ఇదే జీవికన్నా కూడా ఆ రోజు మంత్రిగా ఉంది.
ఆమె 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఒకసారి కోలుకోవడానికి వచ్చింది ఆమె. మాకు అవన్నీ తెలుసు. ఆ రోజు మేము కేసీఆర్ ఒక్కడే మామనగర్ ఎంపీగా గెలిచి పోవడం చేసి ఇన్ని పనులు చేసిండు. ఇంత తప్ప ఎవరు పనులు ఏం చేయలేదు. ఆ తర్వాత చేస్తూ పోతుంటే కాకపోతే జనాలని ఈ కాంగ్రెస్ వాళ్ళు నమ్మించి మోసగించి వాళ్ళు ఓటేసుకున్నారు. అదే కేసీఆర్ ఆ రోజు పోరాటం చేయకుండా కేసీఆర్ తెలంగాణ రాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నా రాకపోతే ఆయన ముఖ్యమంత్రి ఎన్నో ఆంధ్ర వాళ్ళకు గులగిరి చేస్తున్నాయి. ఆయన ఆ కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ని అందరు కలిసి నమ్మించి అది కళ్ళబొల్లి మాట చెప్పేసి అది 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉంటే కేసీఆర్ చేయకపోతున్నా అది సాధ్యం కాని పని చెప్పి ఇన్ని పథకాలు ఇచ్చింది కేసీఆర్. కాకపోతే అది కూడా ఆయనతో అయ్యేది ఉంటే ఆయన చేతుండే. అది ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా అది కాదని చెప్పి ఆయన అంతవరకు ఆపేసిండు. సో ప్రస్తుతం 2 లక్షల రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా హరీష్ రావుకి సీఎం రేవంత్ రెడ్డి గారికి మధ్యలో ఏదైతే అమరవీరుల స్థూపం దగ్గర రాజీనామా లెటర్ ఇవ్వడానికి కూడా హరీష్ రావు గారు సిద్ధంగా ఉంటే సీఎం గారు లేదు నేను తర్వాత చెప్తా లేకపోతే లెటర్ పంపిస్తానే విధంగా మాట్లాడారు. లేకపోతే 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 తారీఖు చేయకపోతే అప్పుడు రాజీనామా చేస్తాను అంటున్నారు. సో దీన్ని ఎట్లా చూడొచ్చాను? ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఉండి కూడా ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేస్తే కూడా మా హరీష్ రావు గారు రాజీనామా చేసి రెడీ ఉన్నాడు. అదే ఒకవేళ ఆయన చేయకపోతే ఆయన రాజీనామా చేస్తాడని మేము అడుగుతున్నాం. ఆయన ప్రశ్నిస్తున్నాం. చేస్తే మా హరీష్ రావు చేస్తాడు. ఆ రోజు చేయాలనుకుంటే మా కేసీఆర్ చేయకపోతున్నా ఆయన చేస్తుండే అది సాధ్యం కాని పని చెప్పి ఆయన అంతా ఆపేసిండు. ఈయన ఏడికెళ్ళి చేస్తాడు. అదే ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేయాలంటే కొన్ని 1000 కోట్లు కావాలి. ఆ 1000 కోట్లు ఈ 5 ఏళ్ల ప్రభుత్వం మొత్తం వెళ్ళిపోతే కూడా ఆ కోట్లు తమ కావు. ఆయన ఏడికెళ్ళి రుణమాఫీ చేస్తాడు? చెప్పినంత వీజీ అవుతుందా పని? ఇప్పుడు కేసీఆర్ 90 హామీలు ఇచ్చి 90 పనులు చేసిండు చెప్పనివి. ఆయన ఇప్పుడు చేతుంటే ఆయన చేయకపోతున్నా దాంట్లో ఆయన బాధ మీకు అవుతుంది. కేవలం ప్రజలను మోసం చేయడం, ప్రజలను మోసం చేసి నమ్మించి ఆయన ఓట్లు వేసుకొని ఇప్పుడు కూడా సాధ్యంగా చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇంకోటి రైతు బంధువు ఇయ్యాడు, రైతు బీమా ఇయ్యాడు, కళ్యాణ లక్ష్మి ఇయ్యాడు. ఏది ఆయన ఇంకోటి ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎన్ని కష్టాలు ఉన్నాయి. ఆయన తులమ్మగారు మెడికల్ ఇస్తాడు. కేసీఆర్ గారు ఒక్క కుంటకెంచి 100 ఎకరాల వరకు రైతు బంధు చేసిండు. నువ్వేం చేసినావు? కుంటగా నుంచి 4 ఎకరాలు రైతు బంధు ఇచ్చినావు. మిగతా ఇప్పుడు 5 కుంట 6 వరకు 7 ఎకరాలు మొత్తం పైసలు జమ ఉన్నాయి కదా, పాత పైసలు. ఇప్పుడు కేసీఆర్ గారు 7 లక్షల కోట్లు జమ పెట్టిండు. ఆయన ఏమన్నాడు? రాగానే కోట ఏమంటారు కదా, మన కోట మొత్తం కాల్ చేసిపోయిండు. నేనేమో లగ్గం మీద అని వచ్చినాడు. ఆ రోజు 700 కోట్లు లేవా? మా అకౌంట్ మీ అకౌంట్ లేవా? 700 కోట్లు ఎక్కువైనాయి. అవి అట్లా ఉన్నాయని మళ్ళీ నువ్వు 16 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసినావు. అవి ఎక్కువైనాయి. నువ్వేమి ఇచ్చినావు? దాన్ని ప్రశ్నిస్తాం. దాన్ని కూడా కొన్ని రోజులు ప్రశ్నిస్తాం. అడుగుతాం మేము. నీవు ఉన్నది కాకపోతే ఇప్పుడు నీవు 4 ఎకరాల వరకు పల్లె రైతు బంధు మరి అమ్మడం ఎక్కువైందంతా. సో ఇవన్నీ చూసి ఈ లోక్సభ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ అధికారాన్ని ఇస్తారనుకోవచ్చా? అధికారం వస్తుంది. మా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ మేము రాష్ట్రం పరిపాలిస్తాం. ఉన్న ఆమె కూడా ఆయన చేయని ఆమె కూడా మేము చేస్తామని కూడా మేము అన్ని భావిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏదో కళ్ళబొల్లి మాట్లాడిన వాళ్ళు నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు, అంతా తప్ప వేరేం కాదు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు మా ఎంపీ కూడా ఓట్లు వేస్తారు. మా కేసీఆర్ 5 సంవత్సరాలు కొట్లాడతాడు. మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ మేమే మా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు. మళ్ళీ మేము ఉన్న హామీలు మొత్తం నెరవేరుస్తాం. స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ గారు మాట్లాడుతూ ఇలాంటి పదజాలం వాడు అదే ఒకవేళ కేసీఆర్ అన్న సాగునోడు తల పెట్టి అదే తెలంగాణ చేయకపోతే నీవు ముఖ్యమంత్రి వేడికెళ్ళి అవుతుంది. కేసీఆర్ మీద ఇవన్నీ ఎట్లా పరిస్థితి? నువ్వు యానో గువ్వపిల్లగా కూర్చుంటు మూడకు అన్ని తెచ్చింది కాబట్టి ఆయన మీద నీవు తోలు తీసి మేకేస్తా, కళ్ళు వీకేస్తా, గుడ్లు వీకేస్తా, నీ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. అయినా ఒక తొలి ముఖ్యమంత్రి అన్నిటి కూడా కావు. ఒక తొలి ముఖ్యమంత్రి ఒక రాష్ట్రం తెచ్చినాయని ఆ మాటలు అన్ని మాట కూడా కావు. సరే ఒకవేళ కేసీఆర్ ఏమో తప్పు చేసి నీకు తను క్షమించుకొని పోలే. ఒకవేళ నువ్వు కానీ ఆమె కూడా కేసీఆర్ ఉండి పోయి అడిగి నీకు తోయపోతే కేసీఆర్ పని చేయించుకోలే. నువ్వు ఉత్తర ప్రజల్ని ఓట్లేదు కాబట్టి నువ్వు సీఎం అయినావు కాబట్టి నీకు తెలియని ఉంటే కేసీఆర్ గారిని అడిగి నీవు పనులు చేసుకోలే. పెద్ద మనిషిగా ఆయన ఒక పెద్ద మనిషి, ఒక తొలి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రం తెచ్చినోడు. ఆయన అనే మాటలు కావు అవి. అటువంటి మాటలు అంటూ ఆయన నించబడుతున్నావు. అది పద్ధతి ఎప్పుడుగా పద్ధతి కాదు. ఇప్పుడు జనాలు ఏమంటారు అంటే రైతు వేదిక అడిగినప్పుడు మోడీ కూడా రైతు వేదిక అన్నారు. రైతు వేదిక పైసలు ఆయన మోడీ కావు, సొంతం కేసీఆర్ కట్టించినది. ఏదంటావు మన ఇప్పుడు బస్సు వాడికి కేసీఆర్ కట్టించు. ఇప్పుడు వాళ్ళు కట్టాలంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా 70 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు కట్టపోతుంటే కేసీఆర్కు రైతులు ఏడ కూర్చోలే, ఏడం మాట్లాడాలి, రైతుల సమస్యలు ఏమేమి ఉంటాయని చెప్పి అన్ని కనుక్కొని అన్ని మాట్లాడి మీటింగ్ చేసుకోవడానికి రైతులు కేసీఆర్ సొంతంగా కట్టించిన ఆయన. కేసీఆర్ మోడీ పైసలు ఇస్తే ఆయన ఫోటో పెట్టుకుంటున్నా, ఆయన ఒప్పుకుంటున్నా. అవన్నీ చేసిన పనులు మొత్తం కేసీఆర్వి తప్ప ఈ మోడీ కాదు, ఇవ్వని కూడా కాదు. కేసీఆర్ కష్టపడి రైతు వేదిక కట్టించుండు, ఎంపీఆర్ కట్టించుండు, రైతు వేదిక కట్టించుండు. కాకపోతే మోడీ గారు చేయొచ్చు, ఒక బాత్రూమ్ పైసలు కావాలేమో చేయొచ్చు, కానీ ఇతర పనులు మాత్రం చేసేది కాదు. ఇంకోటి తర్వాత అదే కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు 1000 రూపాయల పింఛని 2000 పోతున్నాడు. ఆయన గెలిచే తగ్గమే 1000 పింఛన్ కూడా 2000 ఇచ్చిండు. ఇవాళ గెలిచి మరి 5 నెలలు అవుతుంది. ఇవాళ కూడా మన పింఛన్ లేదు. అది కేసీఆర్ ఏదైతే తీసుకున్నా అదే వస్తుంది ఈరోజు, అంత తప్ప ఏం వస్తలేదు. కేసీఆర్ చేసే పథకాలలో ఒక
ఒక్క పింఛన్ తప్ప వేరేది ఏం వస్తలేదు. ఇది నిజమైన మాట. ఇది సో ఫైనల్ గా మే 13 తారీఖు ఏదైతే ఓటింగ్ సంబంధించి మీ గ్రామ ప్రజలకు కావచ్చు, ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ప్రజలంతా కూడా మాకు ఓటేస్తారని చెప్పి మాకు భావన ఉంది. వాళ్ళు ఓట్లు కూడా వేస్తారు. మేము ఖచ్చితంగా మన్నేసిన గెలుస్తాడని మాకు ఉంది. ఆయన గెలుస్తాడు. కాబోయే ఆయన గెలిచిన తర్వాత మేము ప్రజలతో వాళ్ళు ఏమైనా చేయకపోయినా మేము కొట్లాడికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు అడ్డమేకి సిద్ధంగా ఉన్నాము. ఈ రైతులకు కూడా ఉన్న రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, దీనితో కూడా మేము పోవడం చేయడానికి తయారీ ఉన్నాం. ఇది ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 100% మన్నె శ్రీనివాసరెడ్డి గారు అయితే భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఏదైతే గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కేవలం కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లోనే ఎక్కడిదక్కడ ఆగిపోయిందని చెప్పేసి, అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ప్రతి సంక్షేమ పథకం ఎక్కడిదక్కడ ఆగి కాబట్టి మళ్ళీ అభివృద్ధి జరగాలంటే ఈ లోక్సభ ఎలక్షన్లలో ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఓటు వేస్తారు. మళ్ళీ లోక్సభలో మళ్ళీ బీఆర్ఎస్ యొక్క పునర్వైభవం మళ్ళీ వస్తుందని చెప్పేసి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎలక్షన్లలో 6 గ్యారెంటీల పేరు చెప్పి మసిపూసి మారేడుకాయ చేసిన విధంగా ప్రజలను ఒక మోసపూరితంగా వాళ్ళని తీసుకున్న తప్ప వేరే ఉద్దేశం అనేది లేదు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా, ఎన్ని మోసం చేసే మాటలు చెప్పినా ఎవరు నమ్మరని చెప్పేసి 100% బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి, సో మనకు మోహన్ గారు అదేవిధంగా కృష్ణమూర్తి గారు విష్ణుమూర్తి గారు మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. జై